సార్ కవిత అరెస్ట్ ని మనం ఎలా చూడాలి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కక్ష సాధింపు అంటారా? లేదంటే తప్పు చేసింది కాబట్టి వెళ్ళారంటారా? కాదు, మీరు ఇవన్నీ పెద్దవారు, మీకు అన్ని తెలిసిన వారు మీరు. అది నిజమే. మీరు చూసారా, ఈడీ ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఎంత పర్సెంట్ కన్విక్ట్ అయినాయి? 0.46. అంటే 200 కేసులు చేస్తే ఒక్క కేసు కూడా ఇది కాల. అంటే ఒక్క ఈడీ దర్యాప్తే సరిగ్గా జరగట్లేదంటారా? ఈ లెక్కను చూస్తే? నేను అవన్నీ చెప్పలేను, ఎందుకంటే నేను ప్రావీణ్యత నాకు అందులో లేదు. కానీ చట్టంలో ఉండే లొసుగులు, అవకాశాలు, Yes. ఆ తర్వాత అవకాశాలను రాజకీయకరణలో వాడుకుందామనే దురాశ ఉండేవాళ్ళు చేసే పనులు ఆలస్యం అవుతుంది. సో మనం పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చాం? మాట చెప్తాం, అది 100% అమలయ్యే పరిస్థితి కనబడతలేదు కదా, లేదు సార్. దాన్ని సవరించలేకపోతున్నాం కదా. అంటే సమాజంలో వాళ్ళ అధికారం కోసం కానీ, వాళ్ళ పేరు కోసం కానీ, వాళ్ళ ఈగో కోసం కానీ, వాళ్ళ ప్రతిష్ట ఇనుమడింపు చేసుకోవడానికి కానీ, ఎదుటి వాళ్ళను నొక్కడానికి కానీ చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఒత్తిళ్లు తెచ్చి కొనసాగడానికి, అధికారంలో రావడానికి చేసే ప్రయత్నం తాత్కాలికమే, ప్రజలు గుర్తిస్తారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ని వాళ్ళతో కలవమని గానీ ఇలాంటి ఏమైనా ప్రపోజల్స్ తో వచ్చిందా సార్? నేను ఆ స్థాయిలో చర్చించట్లేదు కాబట్టి నేనేం చెప్పలేను. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలను ఎలా చూడొచ్చు? ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు, కానీ ఏ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు? అంటే ఇప్పుడు లేదు, బయటకు ఒక్క నిమిషం. వచ్చినప్పుడే ఇది ఇష్యూ అంతే కదా, దొరికితే దొంగ. అంతే అంతే కదా. ఒక్క నిమిషం, రాజకీయాల్లో డబ్బు గురించి మాట్లాడడం మంచిదా? మీరు 4వ స్తంభంలో ఉన్నారు, మీరు ఒక డబ్బు లేకుండా రాజకీయమే ఒక్క లేదు నిమిషం. కదా. ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఆంటీ కార్డు మేమందరం ఒకటి పెడతాం, సంతకం పెడతాం. ఏది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఏది అఫిడవిట్ ఇస్తాం. అఫిడవిట్ లో ఏముంటుంది? ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటాం. ఆర్థిక కోణంలో ఉన్నారా ఎవరైనా? నాకైతే తెలీదు. అందుకోసం చట్టంలోని లొసుగులను చట్ట పరిధిలో కనపడకుండా చేసే కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. ఏదో కొద్దిమంది ఆ నియమ నిబంధనలకు ఉండొచ్చు, కానీ దాని గురించి చర్చించడం మంచిది కాదేమో నేను. ఇంత నగ్న సత్యాన్ని గుర్తించగలిగిన వాళ్ళం ఈ దాని మీద మాట్లాడడం. లేకపోతే పొన్నాల లక్ష్మణ్ అన్నాడు అఫిడవిట్ లో ఎవరు పాటించలేరట, ఆయన కూడా పాటించలేదట అని రేపు పొద్దున మళ్ళీ ఇస్తారు. అంటే మీరే చెప్పేస్తున్నారు మాకు. అదే వాళ్ళేట్లా చెప్పడం కాదు, ఈజ్ ఫ్యాక్టర్ నాట్. అవును సార్. అందరం సంతకాలు చేస్తున్నావా? చేస్తున్నాం. కొంతమంది బయటకు వస్తాయి, కొంతమంది బయటకు రాదు. Yes. అదే దొరికితే దొంగ, లేకపోతే దొర. దొరికించుకుంటే దొంగని చేస్తాం, దొరికించుకుంటే దొంగని చేస్తాం. అంతే సార్. దొరకబట్టాలనుకుని దొరకబడితే దొంగ అని ముద్రిస్తాం. అంతే కదా. అంతే. మరిగా మీకు అర్థమైతే చాలు.